హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో చామదుంపలు ఫ్రై చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చామదుంపలు అనేగానే జిగురుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. ఒకసారి ఇలా ట్రై చేయండి, అసలు జిగురు అనేది ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందు చామదుంపల్ని ఉడికించుకుని పొట్టు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోండి. కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చుకుంటే మెత్తగా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ని కూడా 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా లైట్గా కలుపుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేళ్లతో నిమురుతూ కలుపుకోవాలండి. మరీ హాట్గా కలపకూడదు, దుంపలు అనేవి పేస్ట్గా అయిపోతాయి, ఫ్రైకి అసలు బాగోవండి. ఇలా వేళ్లతో నిమురుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టిన తర్వాత 2-3 టీ స్పూన్ దాకా వాటర్ని ఇలా పైనుంచి చిలకరించి పోసుకోండి. మరి ఎక్కువగా కూడా అవసరం లేదు. తర్వాత ఇలా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న చామదుంప ముక్కలన్నిటిని ఆయిల్కి సరిపడగా యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నీ సమానంగా యాడ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి. వెంటనే కదపకూడదు. 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇలాగ నిదానంగా రివర్స్ తిప్పుకుని 2 వైపులా బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదే ప్రాసెస్లో బంగాళదుంప అరటికాయని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చామదుంపలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని సపరేట్ చేసేసి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఉంచి మిగిలిన ఆయిల్ సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిశనగపప్పు, మినపప్పు 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. జీలకర్రను కూడా 1 టీ స్పూన్, ఆవాలు కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3-4 ఎండుమిర్చిని, ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుని ఈ పోపుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఈ చామదుంపలు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ధనియాలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ధనియాలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి. 1 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్